10వ పర్వాన్ని సౌప్తిక పర్వం అంటారు. ఇందులో ఏమున్నదయ్యా అని అంటే, ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ కౌరవులకు పట్టిన గతిని చూసి బాధపడి, కౌరవుల తరపునే ఉన్న అశ్వత్థామ దుర్యోధనుణ్ణి భీముడు వీరబాదుడు బాధి సృహ తప్పేటట్టు చేసిండు గనక ఆ కసిని కోపాన్ని తీర్చుకోవడానికి అశ్వత్థామ అర్ధరాత్రి పూట పాండవుల శిబిరానికి వెళ్ళి పంచపాండవులను గొంతు నులిమి చంపేయాలని వెళ్ళాడు. దీనికి ఇక వర్ణనలు ఏమిచ్చారంటే, దూరంగా నక్కల ఊళ్ళలు వినిపిస్తూ ఉన్నాయి, శ్మశాన నిశ్శబ్దం నెలకొని ఉంది. ఇలాంటి నేపథ్యంలో అశ్వత్థామ ఈ సౌప్తిక పర్వంలో భాగంగా పంచపాండవుల ఆ యొక్క అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ శిబిరాలకి వెళ్ళాడు. అయితే లక్కీగా ఆ టైంలో పంచపాండవులు కృష్ణుడి శిబిరానికి వెళ్ళి ఉన్నారు, ఏదో సంథింగ్ చర్చల కొరకు. ఆ టైంలో పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, ఏది ఈ గుడారాలలో. ఈ పసిపిల్లలే పంచపాండవులు అనుకుని ఆ పంచపాండవులను అనుకొని పసిపిల్లల్ని అశ్వత్థామ చంపాడు. అలానే దృష్టద్యుమ్నుణ్ణి అశ్వత్థామ చంపాడు. దృష్టద్యుమ్నుడు మీ అందరికీ తెలుసు, పాండవుల తరపున మహాభారత యుద్ధంలో సర్వసైన్యాధిపతి, ద్రుపదుడి కొడుకు, ద్రౌపదికి సోదరుడు. బాగా గుర్తు. ద్రుపదుడిని విరాటరాజుని అశ్వత్థామ వాళ్ళ ఫాదర్ ద్రోణుడు చంపాడు మహాభారత యుద్ధంలో భాగంగా, ద్రోణ పర్వంలో. అలానే ఇప్పుడు ద్రోణుడి కొడుకు అశ్వత్థామ ద్రుపద మహారాజు యొక్క కొడుకు దృష్టద్యుమ్నుణ్ణి చంపాడు ఆ శిబిరాలలో. దృష్టద్యుమ్నుడి ఫాదర్ ద్రుపదుణ్ణి అశ్వత్థామ ఫాదర్ ద్రోణుడు చంపగా, ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడి కొడుకు అశ్వత్థామ చంపాడు. గుర్తుపెట్టుకోవాలి, ద్రోణుడు ద్రుపదుణ్ణి చంపాడు, వాళ్ళ అబ్బాయి అశ్వత్థామ ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుణ్ణి చంపాడు.